నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటి ఆశల కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆదిరెడ్డి ఇంట కోలాహలంగా నూతన సంవత్సర వేడుకలు. తరలి వచ్చిన ప్రముఖులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు. హామీలు నిలబెట్టుకునే బుద్ధి కూటమికి కలిగించాలి. 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి. 2 ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు. సిటీ వైసీపీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలలో మార్గాని భరత్. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు. కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టామని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ ఆకాంక్షించారు. తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఇంట నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచే నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, ఆర్యాపురం బ్యాంక్ పాలకవర్గం మరియు సిబ్బంది, రుడా కార్యాలయ సిబ్బంది, నగరపాలక సంస్థ వాటర్ సప్లై సిబ్బంది, టింబర్ అసోసియేషన్, ఆటో కన్సల్టెన్సీ, రేషన్ డీలర్స్ అసోసియేషన్, ఏవీఏ రోడ్ తోపుడు బళ్ల వర్తక సంఘం, ఆర్టీసీ ఉద్యోగ సంఘం, సెంట్రల్ జైల్ తోపుడు బళ్ల వర్తక సంఘం, సెప్టిక్ ట్యాంక్స్ అసోసియేషన్, దేవాదాయ శాఖ, మార్కండేయ స్వామి ఆలయం, తెలుగు మహిళలు, శిష్టకర్ణ సేవా సమితి, ఆర్టీసీ ఉద్యోగులు, దేవీ చౌక్ వర్తక సంఘం సభ్యులు, మోరంపూడి ఆటో స్టాండ్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటో స్టాండ్, సివిల్ సప్లై, ఏపీఎస్బీసీఎల్ సభ్యులు, పలుకు డఫ్ అండ్ డమ్, నగరపాలక సంస్థ, ఆరోగ్య విభాగం, కోటిలింగాలపేట దేవస్థానం, అమృత గోదావరి, టీఎల్ఎఫ్, టౌన్ ప్లానింగ్, మెప్మా, ఆటోనగర్ యూనియన్, టీచర్స్ ఫెడరేషన్, ఎస్వి మార్కెట్ జట్టు సభ్యులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 21, 22, 23, 24, 25, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 డివిజన్ కమిటీల సభ్యులు, అలాగే కూటమి నాయకులు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, కాంట్రాక్టర్లు, ఆయా సచివాలయాల సిబ్బంది తదితరులు వచ్చి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వారికి, ఆదిరెడ్డి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాలు అనేకమైన ఇబ్బందులు, ఒడిదుడుగులన్నీ కూడా ఎదుర్కొని మనందరం కూడా 2024 పూర్తి చేసుకొని కొత్త ప్రభుత్వం యొక్క ఆశతో 2025లో అడుగు పెట్టబోతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు కూడా నూతన సంవత్సరపు వేడుకలు మేము అనేకం జరుపుకున్నప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుతారు, రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారు, కార్మికుల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, మధ్యతరగతి వాడు జీవించలేకపోతా ఉన్నాడు, నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, సంక్షేమం పేరుతోటి వారు అనేక విధాలుగా షరతులు పెట్టి దూరం చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా చెప్పి మీరు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించండి అని చెప్పడం, ప్రజలు తలుచుకోవడం, ఈరోజు ఎన్డీఏ కూటమిని అధికారం వైపు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం ఈరోజు ప్రజలు ఇప్పటికే సుమారు 1 గంట 1:30 అవుతా ఉంది. వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. అందరూ సంతృప్తిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా సరిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ కూడా చెయ్యండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.
అంటే ప్రజలు ఒక ఆశతో జీవిస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2025లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. తప్పకుండా ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చిన అన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తాం. మరి ముఖ్యంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంగా నిన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ 6 నెలలలో ఏదైతే ఒక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నియంత్రణలో కానివ్వండి, లేకపోతే ల్యాండ్ మాఫియాని నియంత్రించడంలో కానివ్వండి, లేకపోతే గొడవలు కొట్లాట్లు నియంత్రించడంలో కానివ్వండి, చాలా సమర్థవంతంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పనిచేస్తున్నాను. నిన్న మీరు చూసినట్లయితే గత 5-6 సంవత్సరాలుగా నూతన సంవత్సర వేడుకలు అంటే ఉదయం లేచేసరికి పేపర్లో అక్కడ పడిపోయి ఉన్నారు, లేకపోతే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే ఇది జరిగిందని అనేవారు. కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే రాత్రి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఏ విధమైన సంఘటన కూడా జరగలేదు. కారణం ఎక్కడికక్కడ రోడ్లు గొంతులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం, ఎక్కడికక్కడ అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ కూడా వేసుకున్నాం. ఎందుకంటే రాత్రిపూట్లో సరదాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ 10 మంది కలిసి వెళ్ళేటప్పుడు అధ్వానంగా ఉన్న రోడ్లలోనే మరి బైకులు గ్యారంటీ పడిపోతాయి. ఈ 5 సంవత్సరాలు రోడ్ల మీద దృష్టి పెట్టలేదు. మేము న్యూ ఇయర్ నాటికి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు ప్రతి రోడ్ని మరమ్మతులు చేసుకుని ఉన్నాం, కొత్త రోడ్లు వేసి ఉన్నాం ఈ 6 నెలల్లో. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు నియోజకవర్గం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆవరణమంతా సందడిగా మారింది. పండుగ వాతావరణం నెలకొంది. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సోము వీర్రాజుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెల్లువలా తరలివచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు, స్వీట్లు, దండలు వేసి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల అభిమానం, ఆప్యాయత ఎన్నటికీ మరువలేనిదని, వారి సహకారంతోనే తన రాజకీయ జీవితం విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. వారి ఆశీస్సులతోనే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా ప్రజాసేవలో ఉండగలుగుతున్నానని అన్నారు. టీడీపీ నాయకులు మార్ని వాసుదేవ్, అన్నం దేవుల చంటి, మార్ని పాపారావు చౌదరి, ఆళ్ల ఆనందరావు, కురుకురి కిషోర్, టీడీపీ సభ్యులు కంచిపటి గోవింద్, పోలీస్ అధికారులు, మహిళా నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు చప్పా చిన్నారావు, పన్నల లక్ష్మీ సంతోషి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ యావన్ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నెన్నో ఆశలతో ఆశయాలతో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొని తిరిగి పట్టాలు ఎక్కించి రాష్ట్రాన్ని ముందుకు నడవడం కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వెళ్ళడం కోసం, పేదరిక నిర్మూలన కోసం ముందుకు వెళ్తా ఉంది. ప్రకృతి సహకరించాలి, పంటలు బాగా పండాలి, రైతులు రైతు కూలీలు అందరూ ఆనందంగా గడపాలి. సంక్షేమ అభివృద్ధిని రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఆర్థికమైన ఇబ్బందులున్నా కూడా గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన తప్పులన్నింటినీ సరిచేసుకుంటూ అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకెళ్లాలని సంక్షేమం బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి కానీ, ఎస్టీలకు కానీ, మహిళా అభ్యుదయానికి, వివిధ వృత్తుల వారికి న్యాయం జరిగేలాగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. దానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అద్వితీయమైన స్పందనతో నాకు 42 సంవత్సరాలుగా అభినందనలు తెలియజేస్తున్న 50 మంది ప్రజలకి, కార్యకర్తలకి, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక కులమని, ఒక మతమని పట్టింపు లేకుండా ఇంత ఆశీర్వాదం ఇచ్చిన మీ జీవితంలో, నా జీవితంలో మర్చిపోలేను. మీ రుణం సేవ ద్వారా మీ రుణం తీర్చుకుంటానని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శ్రీకర్ ఛానల్ ఎండి పంపన శ్రీనివాస్, వారి మిత్ర బృందం, ప్రముఖ నాయకులని, రాజకీయవేత్తల్ని కలిసి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్తల వినోద్, మజ్జిరాజు, మత్తల ప్రకాష్, సాయి, శ్రీను, తేజ తదితరులు పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ రాష్ట్ర నాయకుడు మార్గని నాగేశ్వరరావు, ఎన్వి శ్రీనివాస్, ఉప్పాడ కోటరెడ్డి, వైఎస్ఆర్సీపీ 4వ క్లస్టర్ అధ్యక్షులు పెంకె సురేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గని భరత్రామ్ మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2 ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. గడిచిన జగనన్న పాలనకు ఇప్పుడు కూటమి పాలనకు తేడాని ప్రజలు గమనిస్తున్నారని, కూటమి పాలనలో ప్రజల చేతిలో డబ్బులు ఆడడం లేదని ఆయన అన్నారు. ఎన్నో హామీలు గుప్పించి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు భావిస్తున్నారని భరత్ అన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో ఆయన తనయుడు జగన్ ప్రజల పట్ల విశ్వాసంగా వ్యవహరించారని ఆయన అన్నారు. మాట నిలబెట్టుకునేదెవరు, మాట విస్మరించేదెవరు అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని భరత్ అన్నారు. తప్పకుండా వైసీపీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 తదితర హామీలు నిలబెట్టుకునేలా బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
నేపథ్యంలో త్వరలోనే మంచి రోజులు రానున్నాయని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అభిమానుల కోలాహలం మధ్య సందడిగా జరిగాయి. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను కలిశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందడి మధ్య డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నూతన సంవత్సర కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించి మాజీ సీఎం జగనన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. అందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయని, జగనన్న సారథ్యంలో ప్రజలందరికీ మంచి జరగనుందని అన్నారు. తిలక్ రోడ్లోని కార్యాలయంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో పాటు ఆయన సతీమణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, న్యాయవాది గూడూరి రాధిక శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందుకున్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక అంతకు ముందు స్థానిక దివాన్ చెరువులోని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాస్పిటల్లో సందర్శకులను, అభిమానులను, కార్యకర్తలను పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ ఘన్ని భాస్కర్ రావు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ మార్గాని నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ వైద్య నిపుణులు సోమనాథ్ దాస్, జిఎస్ఎల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు భారీ సంఖ్యలో శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. రౌతు యువసేన ఆధ్వర్యాన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు నివాసంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చాంబర్ పాలకవర్గ సభ్యులు, అల్యూమినియం అసోసియేషన్ సభ్యులు, నాయి బ్రాహ్మణ సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం, విజిటబుల్ మార్కెట్ సభ్యులు, బొల్లినేని హాస్పిటల్ డైరెక్టర్ తదితరులు విచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తొలుత వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. చాంబర్ పూర్వ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, నందేపు శ్రేణు, చందా సత్రం మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ, మజ్జి అప్పారావు, మజ్జి నూకరత్నం, పెదిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, బిఎస్ఎల్ఎల్ సాయిబాబా, వంటిద్దు సూరిబాబు, కనకాల రాజా, పిల్లి నిర్మల, బల్లా శ్రీనివాస్, మింది నాగేంద్ర, అరవా సురేష్ కుమార్, బల్లా సత్యవతి, గుత్తుల మురళీధర్, ఇసుకపల్లి శ్రీనివాస్, బాపన సుధారాణి, ఎరకల ఉదయ్ భాస్కర్, ఘాడాల శ్రీను, తలుపురి ప్రసాద్, నందం కుమార్ రాజా, బురుడి త్రిమూర్తులు, ముల్లా మాధవ్, రొక్కం త్రినాథ్, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, అందనపల్లి సత్యనారాయణ, కృష్ణవేణి తదితరులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారికి రౌతు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో జగనన్న 5 ఏళ్ల పాలనలో ప్రతిరోజు ఒక పండుగలా గడిచిందని, ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజలను ఇబ్బందులు వెంటాడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి అన్నారు. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లోని ఆయన నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ రుడా చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ నాయకులు మేడా గురుదత్త ప్రసాద్, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి నెల పేదల కోసం అందించే సంక్షేమ కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిన ఘనత వైసీపీ హయాంలో జరిగిందన్నారు. వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పేదల పక్షాన నిలిచామని ఆయన గుర్తు చేశారు. అయితే అనేక వాగ్దానాలు, సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలను మరోసారి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 7 నెలలు గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. పైగా ఇసుక రేట్లు ఆకాశాన్ని అంటాయని, విద్యుత్ రేట్లు పెంచేశారని, పేదవాడి నడ్డి విరిచేలా చంద్రబాబు పాలన సాగుతోందని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు. లేదంటే ప్రజలే తిరుగుబాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు వస్తాయని ఆయన అన్నారు. చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. 2024లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రుడా మాజీ చైర్పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి నివాసంలో 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వర్తక, వ్యాపార ప్రముఖులు మేడపాటి షర్మిలారెడ్డికి పుష్పగుచ్చాలు, స్వీట్లు, పండ్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించారని అన్నారు. అందుకే ఆయన పథకాలు పొందిన ప్రజలందరూ గడిచిన ఎన్నికల్లో మద్దతుగా నిలిచారని అన్నారు. కూటమి ప్రభుత్వం కల్లబుల్లి మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోందని అన్నారు. మళ్లీ జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మధ్య అప్పారావు, కనకాల రాజా, మధ్య నూకరత్నం, మాస రామజోగ్ రెడ్డి, సంక్షేమం తరపున ఉప్పాడ కోటిరెడ్డి, దేవులపల్లి సరితారాణి తదితరులు, పలువురు మైనార్టీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. రాజమండ్రి వాస్తవ్యురాలైన కోన శ్రీవిద్య 2 పిల్లలతో జెండా పంజా రోడ్లో 20 ఏళ్ల నుంచి నివసిస్తూ ఉంది. ఈవిడ భర్త 2012లో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో మృతి చెందారు. అప్పటి నుండి కోన శ్రీవిద్య నాన్నగారు కుటుంబ పోషణకి సహాయం చేసేవారు. తరువాత ఈయన కూడా మృతి చెందారు. 1 సంవత్సరం నుంచి కోన శ్రీవిద్య తీవ్రమైన క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాగా తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. మీడియా ప్రతినిధుల ద్వారా సమాచారం అందుకున్న ఆదిరెడ్డి వాసు సిటీ ఎమ్మెల్యే హుటాహుటిన వచ్చి కోన శ్రీవిద్యకి ఆర్థిక సహాయం అందజేశారు. అంతేకాకుండా కోన శ్రీవిద్య ఆరోగ్యానికి సంబంధించి సహాయం అందించడానికి ఏమాత్రం వెనుకాడబోమని ఆయన తెలియజేశారు. కోన శ్రీవిద్య కొడుకు 23 సంవత్సరాలు, మానసిక స్థితి మెదడు సరిగ్గా ఎదగలేని పరిస్థితి. ఆ కుర్రాడికి సంబంధించి కూడా సహాయం అందిస్తామని స్పాట్లోనే సంబంధిత అధికారులకు, వారి కుటుంబానికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేయమని ఆజ్ఞాపించగా వాళ్ళు కూడా కోన శ్రీవిద్యకు సహాయం అందించే దిశగా పనులు ముమ్మరం చేశారు. న్యూ ఇయర్ ఇలా ఒక మనిషికి సహాయం అందిస్తూ స్టార్ట్ చేయడం చాలా ఆనందకరమని, అలాగే ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు డబ్బులు వెచ్చించి చేస్తారో
ఇటువంటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ డబ్బుకు విలువ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అనూప్ జైన్, పిల్లి శ్యామ్, చాపల చినరాజు, జైన్ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రస్తుతం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ఇద్దరు పిల్లలకి కొత్త బట్టలు ఆర్థికంగా మా వంతు సహకారం అందించాం. వాళ్ళని రమ్మడానికి కారణం ఏంటి అసలు ఆరోగ్యపరమైన సమస్య ఏంటి, ఈ సమస్యని మనం ఏదైనా పరిష్కరించగలమా, లేకపోతే వీళ్ళకి మూల సమస్య అయిన ఆర్థిక పరమైన సమస్యను పరిష్కరించగలమా అన్న దాని మీద వాళ్ళని కాస్త దృష్టి సారించమని విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు దానికి దృష్టి సారిస్తాను హామీ ఇచ్చారు. అలాగే అదృష్టవశాత్తు అనూప్ జైన్ గారు హాస్పిటల్ కమిటీ మెంబర్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ బాబు ఆటిజంది సదరన్ సర్టిఫికేట్ తెప్పించడం, పెన్షన్ వచ్చే కార్యక్రమం ఆయన చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరిగా బాధ్యత తీసుకుంటా ఉన్నాం. స్వతహాగా నూతన సంవత్సరం అన్నింటినీ రాత్రి 10 గంట నుంచి కొంతమంది, అందరినీ అనను కానీ కొంతమంది పాశ్చాత్యపు దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని అవలంబించుకొని రోడ్ల మీద తాగి డ్యాన్సులు వేసి కేకులు కట్టింగ్లు చేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఒక పక్కన ఆ సంబరాలు ఆనందాలు చూస్తా ఉన్నాం, మరో పక్కన రేపు కొత్త సంవత్సరం అడుగు పెడతా ఉన్నాము, ఇంకొక సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం, మరొక సంవత్సరం బాధలతో అడుగు పెడతా ఉన్నాం అని పరితపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళని ఆదుకోవడం, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడం అన్నది కాస్త ఆనందం కలుగుతా ఉంది. నాకు తెలిసి ఈ సంవత్సరంలోని అనేక విధాలుగా కొంతమందిని ఆదుకున్నాం, మేము ఇబ్బందులు పడ్డాం. కొత్త సంవత్సరం వెలుగులు రావాలని పదే పదే చెప్తాం. ఇలా కొంతమంది కుటుంబంలో వెలుగు నింపగలిగేమన్న ఆశ, ఆనందంతో ఈ సంవత్సరం ముగించుకుంటున్నామని ఒక తృప్తి కలిగింది. తప్పకుండా ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం మీడియాలో ఎందుకు తెలియజేస్తున్నారని కొంతమంది అడగచ్చు. ఈరోజు మేము చేసే కార్యక్రమం వల్ల 10 మందికి తెలియచేస్తా ఉన్నాను. బాబు, ప్రతి ఒక్కరి జీవితం ఒకలా ఉండదు. ఒక్కొక్కరికి కొంతమందికి అదృష్టవశాత్తు బాగుంటుంది జీవితం, కొంతమందికి దురదృష్టవశాత్తు ఈ విధంగా జీవితం ఉన్నప్పుడు అదృష్టవశాత్తు బాగున్నవాడు వీళ్ళని ఆదుకోగలిగితే సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. ఆ ఆలోచన విధానం అందరికీ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మీడియా ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామే తప్ప మరి ఏ విధమైన ఆశతోటి కాదు, లేకపోతే ఆశించి కాదన్న విషయం కూడా అందరికీ తెలియచేస్తూ మరొక్కసారి ఆ కుటుంబంలో కూడా రాబోయే సంవత్సరాల్లో ఆనందాలు నిండాలని, వారి జీవితాల్లోని అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ నూతన అసోసియేషన్ స్థానిక రాజేంద్ర నగర్ ఆఫీస్ నందు మీటింగ్ ఏర్పాటు చేసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. స్థానిక రాజేంద్ర నగర్ ఆఫీస్ నందు మీటింగ్ ఏర్పాటు చేసి న్యూ ఇయర్ కేక్ను కట్ చేశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ సోమేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో మదర్ తెరీసా స్ఫూర్తితో పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని, పుడుతూ ఏమీ తేలేదు, పోతూ ఏం పట్టుకుపోతాము, మనం రిటైర్ అయి ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన ఆనందం, ఉల్లాసం, పుణ్యం దొరుకుతుందని అన్నారు. అసోసియేషన్ ఫౌండర్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ అసోసియేషన్లో ప్రతి సభ్యులు ఐకమత్యముగా వెలిగితే అసోసియేషన్కు మంచి పేరు వస్తుందని తెలియజేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చార్జ్ యాంటోనీ మాట్లాడుతూ ప్రతి సభ్యుడు బాధ్యతగా మెలగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏ ప్రసాద్ కుమార్, ఫ్రైడెక్రే, డి మధుమూర్తి, ముఖ్య సలహాదారులు బి ప్రశాంతి, వి డేవిడ్ రాజు, కె రమేష్, ప్రెసిడెంట్ ఎన్ సోమేశ్వరరావు, సెక్రటరీ డి రాజు, వైస్ ప్రెసిడెంట్ కె సాయిబాబా, సెక్రటరీ కె శ్యామ్ కుమార్, ట్రెజరర్ శ్రీమతి కె రాషాలత, కమిటీ మెంబర్స్ కె సుధాకర్, ఈ వసంత కుమార్, కె అప్పారావు, కె రమణ, ఎం రాజబాబు, సిహెచ్ కె రత్నం, కె చిట్టిబాబు, పి చంద్రశేఖర్, డి సరస్వతి, సిహెచ్ సరస్వతి. అనంతరం ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కోటి ఆశల కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆదిరెడ్డి ఇంట కోలాహలంగా నూతన సంవత్సర వేడుకలు. తరలివచ్చిన ప్రముఖులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు. హామీలు నిలబెట్టుకునే బుద్ధి కూటమికి కలిగించాలి. 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి. 2 ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు. సిటీ వైసీపీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలలో మార్గాని భరత్. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.